సరిహద్దుని పంచుకుని ఉన్న కృష్ణా గుంటూరు నియోజకవర్గాలు ఇప్పుడు రాజకీయానికి హాట్ టాపిక్ గా మారిపోయాయి. రాజధాని ప్రాంతం ఈ రెండు జిల్లాలను పంచుకోవడంతో ప్రజల్లో కూడా ఇక్కడ ఎవరు గెలిచి అమరావతి మీద పట్టు సాధిస్తారో అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు ఉన్నా సరే రాజధాని విషయంలో మాత్రం రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సాక్షుల్లో రోజు చెప్తున్నారు. కాబట్టి అది కాస్త ప్రజల్లోకి వెళ్లడం, ఏం జరుగుతుందో అనే ఆసక్తి పెరగడం జరిగాయి. మరి ఇక్కడ జగన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదే అందరికీ ఆసక్తిగా మారింది. సాధారణంగా జగన్ కి ఈ రెండు జిల్లాల్లో ఫాలోయింగ్ బాగా తక్కువ. దానికి ప్రధాన కారణం ఇక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలంగా ఉండడమే. కమ్మ సామాజిక వర్గంలో జగన్ ని పట్టించుకోవడం చాలా తక్కువ. ఇక కాపులను జగన్ రాజకీయంగా వాడుకోవడం తప్ప వారిని పెద్దగా పట్టించుకోలేదు అనే అభిప్రాయం వారిలో నెలకొంది. దాన్ని నిజం చేస్తూ వంగవీటి రాధ పార్టీ నుంచి బయటికి రావడంతో అది నిజమేనని స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు రాధాకు ఏ సీటు ఇవ్వకపోయినా చంద్రబాబు న్యాయం చేస్తారనే విషయాన్ని కాపులు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ మరో కీలక అంశం రాజధాని విషయంలో విపక్షాలు చేసే ప్రచారంలో వాదన సరిగా లేదని అక్కడి రైతులు బలంగా నమ్ముతున్నారు. ఇక 2017లో ఒకసారి వెళ్లిన జగన్ అక్కడ రైతులు అన్నం పెట్టడానికి ఆపితే కనీసం కారు కూడా దిగకుండా వెళ్లిపోయారు. అది చిన్న సంఘటనే కావచ్చు, కానీ అప్పుడు అన్ని గ్రామాలకు ఆ వార్త పాకి జగన్ కి ఇష్టం లేదనే అభిప్రాయంలోకి ప్రజలు వచ్చేశారు. ఇప్పుడు జగన్ గనుక ఎక్కువ సీట్లు ఈ రెండు జిల్లాల నుంచి గెలిస్తే తమ భూములు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇక రాజధానిని నమ్ముకుని ఎందరో వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వారందరూ కూడా జగన్ గెలిస్తే రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ మాత్రం జగన్ కి కొంచెం పట్టు దొరికినా ఇప్పుడు కట్టిన శాశ్వత భవనాల్లో పావురాలు ఉండడానికి మినహా దేనికి ఉపయోగపడే పరిస్థితి ఉండదు. అందుకే ఈ రెండు జిల్లాల మీద జగన్ ఎంత దృష్టి పెట్టినా సరే ప్రజల్లో మాత్రం ఆయనపై ఏమాత్రం సానుకూల అభిప్రాయం రావట్లేదు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఇక్కడ ఈసారి ఆ పార్టీ భారీగా తక్కువ సీట్లు సాధిస్తుందని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.